హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే మేమైతే ఊరికి వెళ్తున్నామని చెప్పినా కదా. సో హైవే దగ్గర అయితే ఆపిన. సో ఇంటికి అయితే మేమైతే పార్సల్ టమాటో రైస్ తీసుకున్నాం. సో తిందామని బండి అయితే ఆపినాం. సో గాయస్ హైవే దగ్గర అయితే చూడొచ్చు, టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో ఈడైతే మేమైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేస్తున్నాం. సో గాయస్ బండి కూడా సేమ్ స్పీడ్ పోతున్నాయి, కిరాక్ అంటే కిరాక్ స్పీడ్లో ఉంది. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేసాం. మన ముంగడైతే పొలాలు ఉన్నాయి. సో ఇక్కడైతే హైవే రోడ్ చూడవచ్చు, మినిమం 70-80 స్పీడ్ ఉన్నాయి బండ్లు అయితే అన్నీ. సో హేగా ఈరోజు అయితే మా మామ 9 days అని చెప్పిన. సో ఈరోజు చుట్టాలందరూ తినేసి వెళ్ళిపోయినారు గాయస్. మా మామ ఫ్రెండ్స్ వచ్చినారు, తింటున్నారు చూడండి. సో మా తాత మాత్రం అక్కడ తలకాయ అయితే కలుస్తుండు, మేక తలకాయ కనిపిస్తుంది కదా గాయస్. సో ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ఫినిష్ అయిపోయింది. సో మాకు దీనికే కొంచెమే ఉందని మా తాత మాత్రం ముందు జాగ్రత్తకి మేక తలకాయ ఇంకా కాళ్ళు తీసిపెట్టినా అవైతే కాలుస్తుండు. సో మా తమ్ముడు గాడు మాత్రం గాయస్ మా తమ్ముడు గాడు మాత్రం మెత్త బెడ్షీట్ తీసుకొచ్చిండు పైన పడుకోనికే కాదు. సో కింద మొత్తం అయితే పొగ ఉంది. చూసాం మీకైతే కనిపిస్తుంది గాయస్. మాకైతే పడుకోనికే వీలైతే లేదు. సో కిందనే పడుకుంటామని పైన చేసేపచ్చినాం. సో ఇస్తరాకులు చూడొచ్చు బయట ఎంతగానో జమ అయిపోయినాయో. సో కుక్కలకు మాత్రం ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ దావతాయి గాయస్. సో చూడొచ్చు మా తాత ఫుల్ బిజీ ఉండు గాయస్. మా తాత మాత్రం మేక తలకాయ కాల్చడంలో మాత్రం స్పెషలిస్ట్ చూడండి. ఇక్కడ నుంచే మేము ఫుడ్ మొత్తం సర్వ్ చేసినాం. సో మా డాడీ మా మామయ్య టవల్ తీసుకుంటాను. సో మా తమ్ముడు ఇక్కడనే ఉండు, కింద ఉంటే మా క్లాస్ వీక్తారని మేము పైకి వచ్చినాం గాయస్. సో తెలిసిందే. ఈడైతే మనకు ఒక చైర్ కూడా ఉంది. సో మా మామ బిల్డింగ్ పైన కూడా గాయస్ తారు బట్టలు ఆరేసుకోవడానికి. సో ఫస్ట్ ఏమో ఇక్కడ కరెంట్ వైర్ మెయిన్ వైర్ ఇక్కడ దగ్గర ఉండే గాయస్, అది తీపిచ్చేసినారు మా మామ. తీపిచ్చుకో ఇక్కడ సైడ్ ఏమని చెప్తారు, ఎందుకంటే ఈ ఎడ్జ్ నుంచి ఇది చాలా దగ్గర ఉండే గాయస్. ఎందుకంటే పిల్లలు ముట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక చూడండి, ఇక మా తమ్ముడు మాత్రం స్టంట్లీ స్టార్ట్ చేస్తుండే గాయస్. ఇగో స్టంట్లీ ఏం చెప్పండి. ఇక వెనకాల జరు లేవాడు ఒకసారి స్టంటర్ గాయస్. మావాడు బాబు స్టంటర్ అని అంటారు గాయస్. తినండి ఇక ఏం లేదని చెప్పండి. ఇక సో మా బొమ్మడి తీయడావు తలకాయ వాడు కూడా హెల్ప్ చేస్తుంది మా తాతకి. సో ఇద్దరు చేసిన పని జిల్లా అయిపోతాయి కదా గాయస్. మా మామ కింద దేవులాడుతుండు. ఇక మా బొమ్మడి తీయడైతే కూడా గాయస్. ఇగో నేను ఎక్కడ పోయినా దేవులాడుతున్నాడు. సో అనకైతే తెలియని బిల్డింగ్ మీద ఉన్న విషయం. సో ఇక ఇంకొస్తున్నాను మా మామ ఫ్రెండ్స్ అయితే గాయస్. స్మెల్ మేము పైన ఉన్న బిల్డింగ్ పైన సో పై దాకా వస్తుంది గాయస్. మేక తలకాయ కాల్చే స్మెల్ అయితే చూడవచ్చు. సో గైస్ మా మామ ఇంకా మా తాత అయితే స్టార్ట్ చేసినారు, తలకే కాల్చినారు. దాంతో ఇంటికి మొత్తం గీకేస్తున్నారు. సో మా బొమ్మడి ఆడ మాత్రం ఇక్కడ ఉండవు. నాకైతే విషయం ఫైనల్గా ఆడ మాత్రం. సో మా తమ్ముని గారు చూడొచ్చు గైస్, ఉన్న దగ్గర ఉండాక వానికి పైకి రమ్మంటాడు. వాడి కిందనే ఫుడ్ అన్నం పెడుతుంది గైస్, అన్నే ఉండు. సో మా మామ ఇంకా మా తాత ఇద్దరు బిజీగా కాలుస్తున్నారు గైస్. మా మామకి వీడియో తీయడం అస్సలు నచ్చదు, అందుకని నేను ఇట్ల దగ్గర దాచుకొని తీస్తున్నా. సో వాడు మా తమ్ముని గారు అయితే చూడొచ్చు గైస్, మా అన్న వస్తాడా రాడా. సో గైస్ చూడొచ్చు మా తాత ఎంత బిజీగా గీకుతుంది తలకాయ. ఎంటికలు ఉంటే మాత్రం మనకైతే ఎమోషన్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అట్లా తింటే. సో మా తాత నీట్గా చాకుతో అయితే సాఫ్ చేస్తుంది మేక తలకాయ అయితే చూడొచ్చు. చీకటి ఉంది కాబట్టి అంత క్లియర్గా అయితే క్లారిటీ అయితే పడతలే కదా. మంట మెరుస్తుంది కదా, మంట కూడా కనిపిస్తుంది. మేక తలకాయ చూడొచ్చు కదా, బ్లాక్ ఉంది కదా. సో అయిపోయిన చూసాం మా తాత మాత్రం స్పెషలైజ్డ్ మేక తలకాయ కాల్చడంలో. సో అక్కడ చూడొచ్చు, చెవులు కూడా తీసి పడేసేసి మేక చెవులు. సో వాళ్ళ వర్క్లో వాళ్ళని మనకి డిస్టర్బ్ చేయదు వాళ్ళకి. సో హేగా చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది తలకాయ కూరది. సో మా బొమ్మడి దగ్గర అయితే నరుకుతుండు. సో మావాడైతే ఆల్రౌండర్. డోర్ బంద్ చేసాయి. సో గాయస్ మా తమ్మునికి అయితే డోర్ వేసామంటారు, మనకి డిస్టర్బెన్స్ ఉండదు అని. సో ఇగో చూడొచ్చు మావాడు మాత్రం ముక్కలు చాలా నీట్గా కొడుతారు మా బొమ్మడిది. మేమందరం మాత్ం బ్రెయిన్ కోసం వెయిటింగ్ ఉంటాం గాయస్. మా అన్న, నేను, మా తమ్ముడు, మా బొమ్మడి నలుగురికి. సో చూడాలి, ఇగో ముక్క దగ్గర వచ్చి మన దగ్గర పడ్డది గాయస్. మీకు కాలేదావో ఎగురుతుంది. సో మా వాడు మాత్రం చాలా అమేజింగ్గా కొడుతున్నాడు మా బొమ్మడిది. ఏమరా ట్రై చేస్తావా కానీ రూపీ ఫేస్ ట్రై చేస్తావా? అక్కడెక్కడ ఏళ్ళు మిస్ అయిపోయింది అనుకో గాయస్, ఇక ఎగిరిపోతుంది. సో మా బొమ్మడి దానికి అలవాటు అంటే ఇంట్లో ఏ ఊర్లో మ్యాక్సిమం కోళ్ళు కానీ పెంచినప్పుడు మనమే వీళ్ళ కట్ చేసుకుని కొడతారు గాయస్. ఆ త్రూలో మా బొమ్మడి దానికి అలవాటు. సో అంతే కదా గాయస్, నిజంగా అన్నీ ఉండాలి. కంప్లీట్ అయిపోయింది గాయస్ ఇప్పుడైతే తలకాయ. సో చూడొచ్చు ఇక మావాడు ఎట్లా నరుకుతాడో మా బొమ్మడి దగ్గర చూడాలి. సో ఫస్ట్ అయితే మా తెలివికి యాడ్స్ ఆఫ్, ఎందుకంటే అదైతే కట్ చేసుకుంటుంది కదా. ఫస్ట్ అయితే స్కిన్ లేయర్ తీస్తుంది మా బొమ్మడి దగ్గర, డైరెక్ట్గా కొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అది అక్కడికి స్లిప్ అయింది అనుకో వీళ్ళు ఎగిరిపోతుంది గాయస్. సో మావాడైతే ఈరోజు అయితే బ్రెయిన్ యూజ్ చేసి మా బొమ్మడి దిగాడు. సో చూసాం ఎంతసేపట్లో కొడతాడు.
సో చూడొచ్చు గాయస్ చీరుతుండు తలకాయ అయితే చీరేసిండు గాయస్ ఆల్మోస్ట్ అయితే రాము బ్రెయిన్ రా బ్రెయిన్ వలిగిపోతుంది వస్తానే కదా గాయస్ బ్రెయిన్ తీస్తాను లాస్ట్ మా బొమ్మడి గారు రాదని చెప్తున్నాడు మధ్యలో కదా వెనకలనే ఉంటుంది చూసి అదే గాయస్ బ్రెయిన్ తీస్తాను ఆశ పెట్టిండు సో మా అన్న బయటనే ఉంటుంది అందరం ఆశ పెట్టుకుని వీడైతే మూడో ఇష్టట్లుండు మావాడైతే ఈరోజు సో ఇగో సగం పట్టుకోవాలి బొమ్మడి సో మామూలుగా అయితే హెల్ప్ చేద్దాం గాయస్ సో ఎంత బిజీగా నరుకుతుంది మావాడు వెతుకుంది గాయస్ తలకాయ మాత్రం చలో చూడండి గాయస్ ఇగో సగం కొట్టి డివైడ్ చేసినాను సో ఇప్పుడైతే అమేజింగ్గా కటింగ్ ప్రాసెస్ అవుతుంది గాయస్ సో ఈ దవడ బొక్కలే మెయిన్ కదరా రాము గాయస్ ఇది మొత్తం బొక్క మనకు తినందే అసలు మనకు తినబోతే వేస్టే కాదు బొక్క అయితే అదైతే తీసేయాలి రాము చూసి ఇగో తీసేసి చూడండి గాయస్ ఇగో బొక్క ఇగో మేక పండ్లు మేక దవడ బొక్క ఇదైతే వేస్ట్ గాయస్ ఎవ్వరు తిన్నారు మ్యాక్సిమం తింటే మాత్రం ఇక కుక్కలు తినొచ్చు గాయస్ ఇక్కడైతే కొంచెం మాంసం అవుతుంది సో మనకైతే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట చాలా ఎక్కువ పబ్లిక్ ఉంది సో మెల్లగా పోయిరా రామ్ గుంజురా గట్టి గుంజు అన్న బ్రెయిన్ తీయనికి రాదంట మరి రాదంటారు మళ్ళీ వలిగిపోయి మరి పలుగుతే సో గైస్ నాకే తెలియదు ఇది మేక రక్తం కర్రీ అంటారు గైస్ నేనైతే చాలా తినలేను సో మొన్న కడిగినా మొన్న అయితే ఇచ్చిండు సో మనం అయితే టేస్ట్ చేద్దాం ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది గైస్ హైదరాబాద్లో చాలా తక్కువ దొరుకుతుంది సో మా వాడైతే సగం పీస్ అయితే కొట్టడం స్టార్ట్ చేసిండు మేక తలకాయ ఏదో పళ్ళు అయితే చేసిండు కదా దవడ బొక్కలు అయితే వేస్ట్ సో ముక్కలు కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసిండు మా బొమ్మడి ఆడు గైస్ ఇగో మన ఫైనల్ స్టేజ్మెంట్ అయితే వచ్చేసింది బ్రెయిన్ లోపల ఇరికిపోయింది వస్తలేదు మావానికి తీయడానికి సో అది వలగకుండా తీయాలి గైస్ అదే మెయిన్ ఎందుకంటే అది ఇంత వేస్ట్ అయినా కానీ నేను మా బొమ్మడే మా తమ్ముడు మూడు ఆఫ్ అయిపోతాం గైస్ మా మీద నమ్మకంతో వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు సో చూసాం మావాడు ఎట్లా తీసాడు బ్రెయిన్ అయితే తలకైతే సపరేట్ తీసిండు రాము కమాన్ మ్యాన్ గాయస్ ఒక బ్రెయిన్ చూడొచ్చు ఇక కనిపించేస్తుంది సో మావాడైతే తీస్తుండు తీ రామన్న చౌదరి ఎస్ చిన్నగా ఉంది చిన్నగా ఉందిరా బ్రెయిన్ కొంచెం వెళ్తాడు ఇక గాయస్ ఇగో కనిపిస్తుంది బ్రెయిన్ చిన్నగా ఉంది తీసే గాయస్ వెళ్ళి చూడండి బ్రెయిన్ కొంచెమే ఉంది చాలా చిన్నగా ఉంది సో మనకు అడ్జస్ట్మెంట్ జస్ట్ మనం కూడా టేస్ట్ కోసమే ట్రై చేస్తున్నాం గాయస్ సో వీడైతే తీసి మా బొమ్మడి దాడు ఇగో వేస్తుంది చూడండి పడ్డదా చేతను గుంజేసేయి అయిపోయింది ఇక బ్రెయిన్ పడిపోతుంది చేతను గుంజే స్పూన్ ఏం అవసరం లేదు గాయస్ చూడవచ్చు చిన్నగా బాగానే ఉంది పెద్దగా సో ఇదైతే మనం సీక్రెట్గా దాబెట్టాలి ఇంట్లో అంతమంది మధ్యలో అయితే మాకు దొరకదు ఏం రాము దొరుకుతుందా సో మేము దేనికోసం ఇంతసేపు కష్టపడ్డాం గాయస్ ఇక మా అన్నకి మా తమ్ముడు చెప్పాలి విజయవంతంగా మనకైతే బ్రెయిన్ అయితే దొరికిందని సో ఇగో సగం అయిపోయింది ఇంకా సగమే ఉంది గాయస్ అది కూడా జల్దీ కంప్లీట్ చేస్తాం తర్వాత ఇదైతే మనం చేసుకొని తింటామా మేమే తింటామా లేకపోతే అందరికీ కొంచెం వేస్తారో తెలియదు కొంచెం వేసినా సరిపోదు ఇదైతే సో మనమైతే ట్రై చేసాం ఇక చూసాం మీకు ఏమవుతుందో గైజ్ ఫైనల్గా మనమైతే సాధించేసినాం సో నాకు మా అన్నకి మా తమ్మునికి మళ్ళీ మా బొమ్మడి మేము నలుగురం కలిసి బ్రెయిన్ కర్రీ అయితే తినేసినాం గైజ్ సో మన డిన్నర్ కూడా అట్లనే కంప్లీట్ అయిపోయినాయి సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైజ్ వెనకాలైతే చూడొచ్చు మా వాళ్ళు అయితే తింటున్నారు సో గుడ్ నైట్ బాయ్ అండ్ సీ యూ